Hi students, welcome to KMS tutorial. Previous section లో trigonometry 11.2, 11.3 డిస్కస్ చేసాం. ఇంకా రిమైనింగ్ మనం 11.4 అనేది సమ్ క్వశ్చన్స్ మాత్రమే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఒకసారి ఓవరాల్గా మనం ఇప్పుడు కంప్లీట్గా 11.4 కూడా దీంట్లో కవర్ చేద్దాం. ప్రీవియస్ క్లాసెస్లో మనకి ఏ విధంగా ఈ ట్రిగనామెట్రీ క్వశ్చన్స్ వచ్చేటి అనేది ఈ సెక్షన్లో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే cos 12 minus sin 78 దీని వాల్యూ ఎంత అని అడిగారు. ఈక్వల్ టు డాష్ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 1, సెకండ్ ఆప్షన్ 1/2, థర్డ్ ఆప్షన్ 0, ఫోర్త్ ఆప్షన్ -1. చూడండి ఇంకేమొస్తుంది, cos 12 minus sin 78 degrees ఈక్వల్ టు డాష్ అన్నారు. చూడండి ఇట్లా ఏది cos 12 కానీ లేకపోతే sin 78 కానీ, cos 12 sin 78 గానా రాయాలి, లేకపోతే sin 78 cos 12 గానా రాయాలి. ఓకే, ఆల్రెడీ నేను డిస్కస్ చేశాను 1.3లో దీనికి సంబంధించిన తోటి క్వశ్చన్స్ కొన్ని. ఒకసారి చూడండి, cos 12 మనం ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే cos 12 కాస్త cos 90 minus 78 రాస్తుంది, మైనస్ sin 78 అలాగే ఉంది. ఇప్పుడు చూడండి 90లో 78 తీసేస్తే మనకి 12 వస్తుంది, cos 12 సరిపోతుంది కదా. cos 12 minus sin 78 ఇది ఇప్పుడు చూడండి cos 90 minus ఏమొస్తుంది. ఆల్రెడీ ఇది ఆల్సో టీచర్కి సంబంధించి నేను ఆల్రెడీ చెప్పుకున్నానండి. కానీ ఒకసారి ఆ ప్రీవియస్ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. cos 90 minus ఏమొస్తుంది, sin theta. theta ప్లస్ ఏముంది కదా 78 ఉంది. sin 78 minus sin 78 ఎంత వస్తుంది, sin 78 sin 78 చేస్తే 0 వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. దీనికి ఏమి ఇచ్చారంటే ఇఫ్ x ఈక్వల్ టు cosecant theta plus cot theta, cosecant theta plus cot theta and y equal to cosecant theta minus cot theta, then which of the following option is true అన్నది. Then which of the following is true, then which of the following is true అని ఇచ్చారు మనకి, డాష్ అని పెట్టారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి x plus y equal to 0, సెకండ్ ఆప్షన్ x minus y equal 0, థర్డ్ ఆప్షన్ x by y equal to 1, ఫోర్త్ ఆప్షన్ xy equal to 1. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. If x equal to cosecant theta plus cot theta and y equal to cosecant theta minus cot theta, then which of the following is true అని అడిగారు. ఇప్పుడు చూడండి, మనకి cosecant thetaకి cot thetaకి రిలేషన్ ఉంది. ఒక ట్రిగనామెట్రీ ఐడెంటిటీ రూల్ ఒకటి ఉంది. ఏంటది మనకి, cosecant square theta minus cot square theta ఈక్వల్ టు 1 అని చెప్పి. ఇప్పుడు దీని చూడండి a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ లా ఉంది కదా ఇది. అప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, a ప్లస్ b ఇంటూ a మైనస్ b అంటే cosecant theta ప్లస్ cot theta ఇంటూ cosecant theta మైనస్ cot theta రాయొచ్చు ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి cosecant theta ప్లస్ cot theta అంటే వాల్యూ x ఇస్తుంది, x ఇంటూ cosecant theta మైనస్ cot theta అంటే y, xy ఈక్వల్ టు 1. కాబట్టి ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, cos 90 minus theta ఈక్వల్ టు డాష్ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి cos theta, సెకండ్ ఆప్షన్
sin theta, third option, cosecant theta, fourth option, tan theta. ఏమొస్తుంది చూడండి, cos 90 మైనస్ theta ఏమొస్తుంది మనకి, ఓకేనా. ఫస్ట్ పదమే కాబట్టి అన్ని ప్లస్లే వస్తాయి, ఓకేనా. 90 ప్లస్ ఆర్ మైనస్ theta, 270 ప్లస్ ఆర్ మైనస్ theta వచ్చినప్పుడు జస్ట్ ఇంటర్చేంజ్ అవుతుంది. సైన్ అయితే కాదు, కాజ్ అయితే సైన్, ట్యాన్ అయితే కాటు, కాట్ అయితే ట్యాన్, కొసెకెంట్ అయితే సీకెంట్, సీకెంట్ అయితే కొసెకెంట్. ఆ విధంగా ఇప్పటికి cos 90 మైనస్ theta ఏమొస్తుంది మనకి, సైన్ theta వస్తుంది, ఓకేనా. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. ఇన్ triangle ABC, sin C equal to 3/5, then cos A equal to dash. ఇది మనకి ఇస్తుంది. ఇన్ ట్రయాంగిల్ ABC sin C equal to 3/5, then cos A equal to dash అన్నమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 3/5, సెకండ్ ఆప్షన్ 4/5, థర్డ్ ఆప్షన్ 5/4, ఫోర్త్ ఆప్షన్ 5/3. ఇప్పుడు చూడండి, ట్రయాంగిల్ ABC sin C equal to 3/5, ఓకేనా. అంటే C దగ్గర తీసుకున్నారన్నమాట మనం సైన్. అప్పుడు ఇక్కడ చూడండి, సైన్కి మన ఫార్ములా ఉంది, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూజ్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, నేను ఇక్కడ C తీసుకున్నాను, ఇక్కడ థీటా తీసుకొని ఇక్కడ C పెట్టాను అనుకోండి. ఇప్పుడు A B C, అప్పుడు ఆపోజిట్ సైడ్ ఎంత, ఇక్కడ 3, హైపోటెన్యూజ్ ఎంత 5. అప్పుడు చూడండి మనకి కాస్ ఏ దగ్గర తీసుకోవాలి ఇప్పుడు మనం, వాడు ఇచ్చిన దాని ప్రకారం, ఓకేనా. అప్పుడు చూడు కాస్, ఇక్కడ థీటా తీసుకోవాలి, అప్పుడు ఏ దగ్గర కాస్ అడిగేది. కాస్ ఫార్ములా ఏంటి మనకి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూజ్, ఆపోజిట్ సైడ్ వచ్చి BC అవుతుంది. మనకి ఆపోజిట్ సైడ్ అవసరం లేదు, మనకు కావాల్సిన అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూజ్. కాబట్టి అడ్జసెంట్ సైడ్ అంటే ఇక్కడ 3, హైపోటెన్యూజ్ ఎంత 5. కాబట్టి ఎంత వస్తుంది, కాస్ ఏకి 3/5 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ మనకి ఈ థర్డ్ యాంగిల్ కూడా కనుక్కోవాల్సిన అవసరం లేదు ఇక్కడ అసలు. ఇప్పుడు చెప్పింది ఇక్కడ మనకు సైన్ అయితే C దగ్గర తీసుకున్నారు, కానీ కాజ్ని C దగ్గర తీసుకోమని చెప్పలేదు మనం. కాజ్ని ఏ దగ్గర యాంగిల్ తీసుకొని మనకి దానికి ఆన్సర్ అడిగింది మనకి. కాబట్టి కాస్ ఏ దగ్గర థీటా తీసుకుంటే అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూజ్, అప్పుడు ఎంత వస్తుంది, 3/5 వస్తుంది. నెక్స్ట్ తర్వాత ఫిఫ్త్ క్వశ్చన్. tan square theta minus secant square theta ఈక్వల్ టు డాష్ అన్నాను. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా మనకి ఫార్ములా ఉండేది ఇది ఇచ్చింది మనకి. ఫస్ట్ ఆప్షన్ చూద్దాం. ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ -1, థర్డ్ ఆప్షన్ 0, ఫోర్త్ ఆప్షన్ సంథింగ్ ఇన్ఫినిటీ లాగా ఇచ్చాను. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా అయితే ట్యాన్కి సెకండ్కి మనకు రిలేషన్ ఉండే ఫార్ములా అయింది మనకి, సెకండ్ స్క్వేర్ థీటా మైనస్ tan స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 మనకు ఉండేది. కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, tan స్క్వేర్ థీటా మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా ఇచ్చారు. ఇప్పుడు దీన్ని మనం రివర్స్లో రాయేసుకున్నాం, అప్పుడు మైనస్ కామన్ చేసాం అనుకోండి దీంట్లో, అప్పుడు ఏమవుతుంది, ఓకేనా. tan స్క్వేర్ థీటా ప్లస్ సెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1 రాయొచ్చు కదా. అప్పుడు మైనస్ ప్లస్ మైనస్ వచ్చారు, మైనస్ tan స్క్వేర్ థీటా వస్తుంది, ఓకేనా. ఇక్కడ నేను మైనస్ పెట్టాను అనుకోండి, అప్పుడు చూడు ఇక్కడ ప్లస్ కాదు మైనస్ పెట్టాను, మైనస్ మైనస్ ప్లస్ అయిపోతుంది, ప్లస్ సెకండ్ స్క్వేర్ థీటానే ఉంటుంది, మైనస్ tan స్క్వేర్ థీటా ఏం మారలేదు కదా. ఇది ఈక్వల్ టు 1, ఇక్కడ ఇది ఇంటూ -1 అనుకున్నాం అనుకోండి, సైడ్కి వచ్చేటప్పుడు ఏమవుతుంది, -1 వస్తుంది. అప్పుడు tan స్క్వేర్ థీటా మైనస్ సెకండ్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు -1/1 వస్తుంది. కాబట్టి ఎంత వస్తుంది, -1 వస్తుంది. కాబట్టి ఆన్సర్ -1. సింపుల్గా ఏం లేదు, రివర్స్లో ఉందంటే మనకి
మైనస్ వస్తుందని గుర్తుపెట్టేసుకుంటే యాక్చువల్ ఫార్ములా సీకెన్స్ స్క్వేర్ థీటా మైనస్ టాన్ స్క్వేర్ థీటా కదా, దానికి రివర్స్‌గా ఉందంటే మనకి మైనస్ వచ్చేస్తుంది. -1 అని రాస్తామని గుర్తుపెట్టుకున్నా సరిపోతుంది. ఆ ప్రాసెస్ గుర్తుపెట్టుకోగలిగినారండి. నెక్స్ట్ తర్వాత 6th క్వెషన్. సీకెంట్ 90 మైనస్ ఏ ఈక్వల్ టు డాష్ అన్నారు. ఇంకేమొస్తుంది చూడండి. ఏ వచ్చి ఫస్ట్ ఆప్షన్ కాజ్ ఏ, సెకండ్ ఆప్షన్ కొసెకంట్ ఏ, థర్డ్ ఆప్షన్ సైన్ ఏ, ఫోర్త్ ఆప్షన్ ట్యాన్ ఏ. ఇది ఇచ్చింది. ఇది కూడా మనం ఫస్ట్ ఫార్ములా కదా, సెకండ్ 90 మైనస్ థీటా ఏమొస్తుంది? కొసెకంట్ థీటా వస్తుంది మనకి. కొసెకంట్ అక్కడ ఏ ఉంది కాబట్టి ఏ వస్తుంది. కొసెకంట్ ఏ కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 7th క్వెషన్. If cosecant theta plus cot theta equal to 5. Cosecant theta plus cot theta equal to 5. Then cosecant theta minus cot theta equal to dash అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 1/5, సెకండ్ ఆప్షన్ 5, థర్డ్ ఆప్షన్ -5, ఫోర్త్ ఆప్షన్ -1/5. ఇప్పుడు చూడండి, కొసెకంట్కి కాట్కి రిలేషన్ ఉండే ఫార్ములా ఏంటి మనకు ఉండేది జనరల్గా? కొసెకంట్ స్క్వేర్ థీటా మైనస్ కాట్ స్క్వేర్ థీటా ఈక్వల్ టు 1. ఇప్పుడు ఇది ఎలా ఉంది మనకి? ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కదా, అప్పుడు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి రాసాం అప్పుడు ఏమవుతుంది? కోసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా ఇంటూ కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ టు 1 వస్తుంది. ఇప్పుడు చూడు, కోసెకంట్ థీటా ప్లస్ కాట్ థీటా వాల్యూ ఎంత ఇచ్చారు? మనకి 5 ఇచ్చారు. 5 ఇంటూ కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఈక్వల్ 1. మనకు కావాల్సింది కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా. ఈ 5 ఇక్కడ టెన్షన్ ఇటు పక్క అవతలకి వెళ్తే ఏమొస్తుంది మనకు? అప్పుడు అది 1/5 అవుతుంది. ఓకేనా? కాబట్టి కోసెకంట్ థీటా మైనస్ కాట్ థీటా ఎంత వస్తుంది మనకి? 1/5 వస్తుంది. కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్? ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత క్వశ్చన్ 8th. If x equal to 2 secant theta, y equal to 2 tan theta, then x square minus y square equal to dash అని అడిగారు. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ వచ్చి 0, సెకండ్ ఆప్షన్ -2, థర్డ్ ఆప్షన్ 4, ఫోర్త్ ఆప్షన్. చూడండి, క్వశ్చన్ ఏంటి మనకి? If x equal to 2 secant theta, y equal to 2 tan theta, then x square minus y square equal to dash అన్నారు. జనరల్‌గా చూడండి, మనకి ఫార్ములా ఉండేది ఏంది మనకి? ఇప్పుడు x ఏమి ఇచ్చారు ఇక్కడ? 2 secant theta, y ఎంత? 2 tan theta. దాన్ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 secant theta x ప్లేస్‌లో అప్పుడు స్క్వేర్ ఉంది. మైనస్ y అంటే 2 tan theta హోల్ స్క్వేర్. ఇప్పుడు చూడు, 2 secant theta హోల్ స్క్వేర్ ఎంత వస్తాయి? 2 ఇంటూ 2 స్క్వేర్ secant స్క్వేర్ వస్తాయి. అప్పుడు 2 స్క్వేర్ అంటే 4 secant స్క్వేర్ theta మైనస్ 4 tan స్క్వేర్ theta వస్తుంది. 2 స్క్వేర్ అంటే 4 వస్తుంది. tan theta హోల్ స్క్వేర్ అంటే tan స్క్వేర్ theta వస్తుంది. ఈ రెండిట్లో నుంచి 4 కామన్ తీయండి. అప్పుడు ఏమొస్తుంది? secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta వచ్చింది. ఇప్పుడు 4 ఇంటూ secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta వాల్యూ ఎంత మనకి? ఫార్ములాలో మనకి ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్‌లో ఉంది కదా, secant స్క్వేర్ theta మైనస్ tan స్క్వేర్ theta వాల్యూ ఎంత? 1. కాబట్టి 4 1 ఎంత వస్తుంది మనకి? 4 వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 9th క్వశ్చన్. If √3 tan theta equal to 1, then
థీటా ఈక్వల్ టు డాష్ అన్నాను. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 60 degrees, సెకండ్ ఆప్షన్ 90 degrees, థర్డ్ ఆప్షన్ 45 degrees, ఫోర్త్ ఆప్షన్ 30 degrees. అప్పుడేమో చూడండి √3 tan theta ఈక్వల్ టు 1, దెన్ theta ఈక్వల్ టు √3 tan theta ఈక్వల్ 1 అన్నప్పుడు చూడండి √3 tan theta ఈక్వల్ ఉన్నప్పుడు tan theta ఏమొస్తుంది మనకి, tan theta ఈక్వల్ టు 1/√3 అవుతుంది. 1/√3 మనకి tan లెక్క వస్తుంది మనకి tan 30 degrees వస్తుంది. సో tan క్యాన్సిల్ theta ఎంత వస్తుంది మనకి 30 degrees. కాబట్టి విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్? ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 10th question. Secant 60 degrees into cos 60 degrees ఇచ్చారు ఈక్వల్ టు డాష్ అన్నారు. ఫస్ట్ ఆప్షన్ 1, సెకండ్ ఆప్షన్ 1/2, థర్డ్ ఆప్షన్ -1, ఫోర్త్ ఆప్షన్ -1/2. అప్పుడు చూడండి సీకెంట్ 60 degrees ఇంటూ కాస్ 60 degrees. సీకెంట్ అనేది మనకి కాజ్ యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కదా. సీకెంట్ 60 మనం ఎలా రాయొచ్చు, 1/cos 60 రాయొచ్చు. ఇంటూ ఇక్కడ ఏమన్నా మనకి cos 60 ఉంటుంది. cos 60 క్యాన్సిల్ ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. నెక్స్ట్ 11th క్వశ్చన్. sin 60 plus 30 ఈక్వల్ టు డాష్ అని అడిగారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 2, సెకండ్ ఆప్షన్ -2, థర్డ్ ఆప్షన్ -1, ఫోర్త్ ఆప్షన్ 1. చూడండి 60 + 30 ఎంత, sin 90 అవునా. అప్పుడు sin 90 వాల్యూ ఎంత మనకి 1. కాబట్టి ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇవన్నీ ప్రీవియస్ పేపర్స్ బిట్సే, ఓకేనా. అకాడమిక్లో ఇచ్చినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఇదే లెవెల్లో ఉంటుంది ఈసారి క్వశ్చన్ పేపర్ కూడా. అందుకోసం అవే డిస్కస్ చేస్తున్నాం. ఒకసారి మళ్ళీ మీకు అవన్నీ ప్రీవియస్ పేపర్స్ అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. tan 26 degrees into tan 64 degrees equal to dash. First option is 0, second option is 1, third option is 9, fourth option is 180. ఇప్పుడు చూడండి ఈ మోడల్ మనకి 1.3 అది 11.3లో ట్రిగ్నామెట్రీలో ఉంది. దీన్నన్నా దీనిలా రాసుకోవాలి, దాన్ని దీనిలా రాసుకోవాలి. ఆ డిగ్రీస్ tan 26ని మనము సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అసలు దాని పక్కన ఎంత ఉందో అలా రాసేసుకోవడం. 90 - 64 రాశాను. tan 26ని కాస్త tan 90 - 64 రాశాను. 90 నుంచి 64 పోతే ఎంత వస్తుంది మనకి 26 వస్తుంది. అంటే tan 26 సరిపోయింది కదా, ఇంటూ tan 64. tan 90 - 30 ఏమొస్తుంది మనకి cot theta వస్తుంది. cot theta ప్లస్ ఎంత ఉంది అక్కడ 64 ఉంది. cot 64 ఇంటూ ఎంత వస్తుంది మనకి tan 64 వస్తుంది. cot 64ని ఎలా రాసుకోవచ్చు మనం 1/tan 64 రాయొచ్చు. ఇంటూ ఇక్కడ ఏముంది, ఇక్కడ tan 64. tan 64కి tan 64 క్యాన్సిల్ ఎంత వస్తుంది మనకి 1 వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇంకా కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత 13th క్వశ్చన్. sin x ఈక్వల్ టు 5/7, దెన్ cosecant x ఈక్వల్ టు డాష్ అన్నాను. దీన్ని చూడండి ఫస్ట్ ఆప్షన్ 5/7, సెకండ్ ఆప్షన్ 7/5, థర్డ్ ఆప్షన్ 2/5, ఫోర్త్ ఆప్షన్ 2/7. ఇప్పుడు దీన్ని చూడండి sin x ఈక్వల్ 5/7, దెన్ cosecant x ఈక్వల్ టు అన్నారు. దీన్ని మళ్ళీ మనం పైథాగరస్ ఫార్ములా లాగా చేయాల్సిన ఉంది. జాగ్రత్తగా అర్థం చేస్తే sin యొక్క మల్టిప్లికేటివ్ ఇన్వర్స్ కదా cosecant, అంటే cosecant x ఎలా రాయొచ్చు 1/sin x రాయొచ్చు. 1/sin x అంటే 1/5/7. 1/5/7 అంటే
7/5 వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 14th క్వశ్చన్. Given angle A equal to 75 degrees, angle B equal to 30 degrees, then tan A minus B equal to dash అన్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి √3, సెకండ్ ఆప్షన్ 1/√3, థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ 1/√2. చూడండి, యాంగిల్ ఏ ఎంత ఇచ్చారు 75 degrees, యాంగిల్ బి ఎంత ఇచ్చారు 30 degrees, దెన్ tan A minus B అన్నారు. చూడండి సింపుల్గా tan A అంటే ఎంత అక్కడ 75 degrees, మైనస్ B అంటే 30 degrees. 75లో నుంచి 30 చేసి ఎంత వస్తుంది 45 degrees. tan 45 ఎంత 1. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఇదే లెవెల్లో ఉంటాయి మనకు రేపు సెట్లో కూడా ట్రిగ్నోమెట్రీలో. మనం జాగ్రత్తగా ఈ ప్రీవియస్ పేపర్స్ అన్నీ ఒకసారి కానీ ప్రాక్టీస్ చేశారంటే, ఒకసారి వీడియో చూసి ఒకసారి రఫ్ నోట్స్ పక్కన పెట్టుకుని, నేను రాసేటప్పుడు మీరు కూడా ఒకసారి రఫ్ నోట్స్ పక్కన పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలి. అప్పుడు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. 3 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి మన ట్రిగ్నోమెట్రీ నుంచి 3 క్వశ్చన్స్ ఈజీగా మనం ఆన్సర్ చేసుకొని మార్క్స్ తీసుకోవచ్చు. If secant theta plus tan theta equal to 1/3, then secant theta minus tan theta equal to dash అన్నారు. If secant theta plus tan theta equal to 1/3, then secant theta minus tan theta equal to dash. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 3, సెకండ్ ఆప్షన్ 1/3, థర్డ్ ఆప్షన్ 1, ఫోర్త్ ఆప్షన్ 0 ఇస్తారు. ఇప్పుడు మన secantకి tanకి రిలేషన్ ఉంది. ఫార్ములా ఏంటి? secant square theta minus tan square theta equal to 1. అప్పుడు a square minus b square అంటే ఏమొస్తుంది? a plus b into a minus b అంటే secant theta plus tan theta into secant theta minus tan theta equal to 1. అప్పుడు secant theta plus tan theta అంటే మనకు వాల్యూ 1/3 ఇచ్చారు. ఓకేనా? secant theta minus tan theta మనం కనుక్కున్నాం equal to 1. 1/3 పక్క వస్తాం అవుద్ది మనకి 3/1 అవుద్ది. అప్పుడు ఆల్రెడీ అంటే 1 into 3/1 అప్పుడు ఏమొస్తుంది 1 3 అవుతుంది. 3/1 అంటే 3 వస్తుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇంకా కరెక్ట్. సార్ చూడండి, ఈ ట్రిగ్నోమెట్రిక్ ఐడెంటిటీస్ ఈ 3 బేస్ చేసుకొని ఒక బిట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ మోడల్ కొంచెం జాగ్రత్తగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ తర్వాత 16th బిట్లో కొంచెం చూడండి, ఇది ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క డిస్కస్ చేద్దాం. రిపీటెడ్గా వచ్చిన ప్రీవియస్ పేపర్లో అవి చెప్పట్లేదు. If cos a plus b equal to 0, cos b equal to √3/2, then a equal to dash. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 15 degrees, సెకండ్ ఆప్షన్ 60 degrees, థర్డ్ ఆప్షన్ 30 degrees, ఫోర్త్ ఆప్షన్ 45 degrees. చూడండి, దీన్ని ఎలా చేస్తాం? cos a plus b equal 0 అని ఇచ్చారు. cos b equal to √3/2, దెన్ a equal to dash అన్నారు. దీన్ని ఎలా చేస్తాం మనం? cos b equal √3/2 అని ఇచ్చారు కదా, అప్పుడు మనకు నార్మల్ జనరల్గా చూసుకుంటే √3/2 మనకి కాజుల్లో ఎక్కడ వస్తుంది? మనకి cos b equal to cos 30 degrees వస్తుంది. ఓకేనా? అప్పుడు b ఎంత వస్తుంది? కాజు క్యాన్సిల్ 30 degrees వస్తుంది. అంటే ఇక్కడ cos b వచ్చి 30 degrees ఉంది. ఇప్పుడు ఓకేనా? ఇక్కడ 0 ఎక్కడ వస్తుంది మన కాజుల్లో? cos 90 degrees వచ్చి 0 degrees వస్తుంది. అవునా? cos a ప్లస్ b మనం కనుక్కున్నాం అక్కడ 30 degrees వచ్చింది ఈక్వల్ టు cos 0 అంటే ఎక్కడ వస్తుంది మనకి? 90 degrees దగ్గర మనకి 0 వస్తుంది. కాబట్టి cos క్యాన్సిల్ ఏమవుతుంది? a plus 30 equal to
90 degrees. అప్పుడు ఏ ఈక్వల్ ఎంత వస్తుంది 90 minus 30 అంటే 60 degrees. ఓకే, విచ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్? సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఇలా చేయాలి దీన్ని. ఓకేనా, సింపుల్గా డైరెక్ట్గా చేసేసి ఇంత ప్రాసెస్ చేసింది. అది ఈక్వల్ టు 3/2 అంటే 3/2 మనకు 30 degrees వస్తుంది. ఇక్కడ 30 పెట్టుకున్నాము. ఇప్పుడు మనకు జీరో ఎక్కడ వచ్చేది 90 degrees దగ్గర. 90 నుంచి 30 పోతే 60 అక్కడ పెట్టేయచ్చు. నేను ఎందుకు జస్ట్ క్రాస్ మొత్తం రాసా అంటే నెక్స్ట్ 17th క్వశ్చన్. cos theta equal to 3/5. Then sin theta equal to dash. ఓకేనా, ఆప్షన్స్ వచ్చి ఫస్ట్ ఆప్షన్ 3/4, సెకండ్ ఆప్షన్ 4/5, థర్డ్ ఆప్షన్ 5/12, ఫోర్త్ ఆప్షన్ 5/30. ఓకేనా, ఇది మనకి ఇప్పుడు చూడండి. కాస్ థీటా అంటే ఫార్ములా ఏంటి మనకి? అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఓకేనా, 3/5 ఉంది, హైపోటెన్యూస్ 5 ఉంది, అడ్జసెంట్ సైడ్ 3 ఉంది. ఇప్పుడు నేను చాప్టర్ చెప్పేటప్పుడు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ అప్పుడు ట్రిగ్నామెట్రీ చెప్పేటప్పుడే ఈ పైథాగరస్ ట్రిప్లెట్ అని చెప్పిన. ట్రిప్లెట్ ఇప్పుడు హైపోటెన్యూస్ తీసుకొని దాని స్క్వేర్ హైపోటెన్యూస్ స్క్వేర్. ఇప్పుడు మా పైథాగరస్ ఫార్ములా ఏంటి మనకి? హైపోటెన్యూస్ స్క్వేర్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మనకి కాస్ట్ థీటా అంటే అడ్జసెంట్ సైడ్. దీన్ని యాక్చువల్గా అయితే మీరు ఎలా తీసేస్తుంది, రైట్ యాంగిల్ చేస్తే వచ్చేస్తుంది. నేను అలా చెప్తాను, డైరెక్ట్గా వేసేదానికి వస్తుంది అన్నమాట. ట్రిగ్నామెట్రిక్ ట్రిప్లెట్ 3/5 వస్తుంది, ఒకటే వస్తుంది 4 వస్తుంది. 3 అంటే అడ్జసెంట్ సైడ్, అంటే ఆ 4 అనేది ఏమవుతుంది ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి సైన్ థీటా ఏమొస్తుంది మనకి 4/5 వస్తుంది. ఓకేనా, ఈ 4 ఎందుకు వస్తుంది అంటే ఏం లేక సింపుల్. హైపోటెన్యూస్ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి 25 వస్తుంది. మైనస్ అడ్జసెంట్ సైడ్ 3 ఉంది, అడ్జసెంట్ స్క్వేర్ అంటే సైడ్ కదా 9 వస్తుంది. 25 నుంచి 9 పోతే ఎంత 16. ఇప్పుడు 16 అంటే ఎంత వస్తుంది మనకి 4 వస్తుంది. కాబట్టి ఇంకో సైడ్ ఎంత వచ్చింది 4 వచ్చింది. ఇక్కడ 3 అనేది అడ్జసెంట్ సైడ్ కాబట్టి 4 అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది. కాబట్టి 4 ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 4/5. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ 15. cos 60 degrees plus sin 30 degrees. Value is dash. Value is dash. First option వచ్చి √3/2, second option 1, third option cos 90, fourth option B and C అన్నారు. చూడండి, cos 60 ఎంత వాల్యూ 1/2 ప్లస్ sin 30 ఎంత 1/2. 1/2 ప్లస్ 1/2 అంటే ఎంత వస్తుంది 1 ప్లస్ 1 ఇక్కడ వస్తుంది 2/2. 2 క్యాన్సిల్ అవుతుంది, వస్తుంది 1 వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ తర్వాత 19th క్వశ్చన్. రిపీటెడ్గా వచ్చేటి మళ్ళీ మళ్ళీ చెప్పట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్. sin 90 minus a equal to 1/2. Then a equal to dash అన్నాం. చూడండి సింపుల్. 90 minus a equal to 1/2. 1/2 మనకు సైన్ ఎట్లా వస్తుంది మనకి? ఫస్ట్ ఆప్షన్ వచ్చి 30 degrees, సెకండ్ ఆప్షన్ 45 degrees, థర్డ్ ఆప్షన్ 60 degrees, ఫోర్త్ ఆప్షన్ 90 degrees. చూడండి sin 90 minus ఈక్వల్ టు 1/2 ఎక్కడ వస్తుంది సైన్లో మనకి sin 30 degrees. అప్పుడు చూడండి సైన్ క్యాన్సిల్ వస్తుంది మనకి 90 minus a equal to 30. Minus x plus plus equal to 30 plus minus 90 minus 30 equal to 30 plus 60 equal to a. కాబట్టి ఏ వాల్యూ ఎంత వచ్చింది 60 degrees వచ్చింది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్.
ఈ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ నాట్ పాసిబుల్ వాల్యూ ఫర్ sin x? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ పాసిబుల్ వాల్యూ ఫర్ sin x? sin x కి పాసిబుల్ కానటువంటి వాల్యూ ఏంటి అని. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 3/4, సెకండ్ ఆప్షన్ 3/5, థర్డ్ ఆప్షన్ 4/5, ఫోర్త్ ఆప్షన్ 5/4. చూడండి, sin x అంటే మన ఫార్ములా ఏంటి? మామూలు సైన్కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇప్పుడు కూడా మనకి రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో హైపోటెన్యూస్ అనేది రిమైనింగ్ 2 సైడ్స్ కంటే ఎక్కువ. కాబట్టి అప్పుడు డినామినేటర్లో ఆటోమేటిక్గా ఎక్కువ వాల్యూ ఉండాలి న్యూమరేటర్తో పోల్చుకున్నప్పుడు. ఇప్పుడు ఇట్లా చూడండి, న్యూమరేటర్తో పోల్చుకున్న డినామినేటర్ ఎక్కడ ఎక్కువ ఉంది? ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది, ఇక్కడ ఎక్కువ ఉంది. అని ఇక్కడ చూడండి, న్యూమరేటర్తో పోల్చుకున్న డినామినేటర్ తక్కువ ఉంది. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ద పాజిటివ్ వాల్యూ ఫర్ sin x. కాబట్టి మన ఆప్షన్ కరెక్ట్, ఇది కొత్త ఆప్షన్ ఇంకా కరెక్ట్ ఆన్సర్. అడిగింది నాట్ పాజిటివ్ వాల్యూ ఫర్ sin x. నెక్స్ట్ క్వశ్చన్ 21st. రిపీటేటివ్ ఏమీ నేను చెప్పట్లేదు, ఓన్లీ డిఫరెంట్గా ఉన్న మోడల్స్ మాత్రం డిఫరెంట్. చాలా వరకు రిపీటెడే వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, ద వాల్యూ ఆఫ్ tan theta in terms of cosecant theta. అంటే tan ని cosecant లో మార్చితే ఏమవుతుంది అని మనకు. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 1/root of tan square theta minus 1 మొత్తానికి root. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ cosecant theta by root of cosecant square theta minus 1. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ 2 cosecant theta by root of cosecant square theta minus. నెక్స్ట్ ఫోర్త్ ఆప్షన్ 2/root of cosecant square theta minus. ఇది మనకి చూడండి, tan thetaని cosecant thetaలో చూపించాలి. మనం అన్ని cosecantలే ఉన్నాయి. ఇట్లా ఏదైనా ఒక ఇలాంటి క్వశ్చన్కి మనం చేసేదానికంటే కూడా ఆప్షన్స్ ద్వారా వెళ్ళామనుకోండి, ఈజీగా ఆన్సర్స్ పెట్టచ్చు. ఎలాగంటే ఇప్పుడు దీన్ని చూడండి ఒకసారి, cosecant square theta -1 మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాం. cosecant square theta -1 ఎలా రాసుకోవచ్చు? cosecant square theta -1 అంటే మన cosecant square theta ఉంది, ట్రిగోనోమెట్రిక్ ఐడెంటిటీ రూల్ ఏంటి మనకి? cosecant square theta minus cot square theta equal to 1. కాబట్టి cosecant square theta -1 అంటే ఏమవుతుంది? cot square theta వస్తుంది. దాని బదులు నేను రాయొచ్చు, cot square theta రాయొచ్చు. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ ఏమవుతుంది? 1/cot theta అవుతుంది. 1/cot theta అంటే ఏంటి? tan theta అనే కదా. కాబట్టి tan theta మనం cosecant theta రాసినట్టే కదా. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఇంకా కరెక్ట్. ఆల్మోస్ట్ ఇలా ఇచ్చే బిట్స్ మొత్తం కూడా 1 or 2 ఆప్షన్స్లోనే ఉంటాయి. ఇంకా చెప్పాలంటే ఎక్కడైనా అర్థం చేయండి, ఏదైనా ఆప్షన్స్ ద్వారా వెళ్ళే క్వశ్చన్స్కి 90% 1 or 2 ఆప్షన్స్ ఉంటాయి. 1 or 2 ఆప్షన్స్ చేసామంటే ఖచ్చితంగా మనకి ఆన్సర్ చేయడానికి అవకాశం. నెక్స్ట్ తర్వాత అబ్జర్వ్ ద ఫాలోయింగ్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వచ్చేది. అబ్జర్వ్ ద ఫాలోయింగ్. ఫస్ట్ స్టేట్మెంట్ వచ్చి sin square 20 degrees plus sin square 70 degrees equal to 1 అంట.
సెకండ్ స్టేట్మెంట్ వచ్చి లాగ్ sin 90 బ్రాకెట్ పెట్టారు బేస్ ఈక్వల్ టు 1 అని ఇచ్చారు. విచ్ వన్ ఈజ్ కరెక్ట్ అన్నమాట. అబ్జర్వ్ ద ఫాలోయింగ్ విచ్ వన్ ఈజ్ కరెక్ట్. విచ్ వన్ ఈజ్ కరెక్ట్. దీనికోసం ఆప్షన్స్ చూడండి. ఫస్ట్ ఆప్షన్ ఫస్ట్ స్టేట్మెంట్, సెకండ్ ఆప్షన్ సెకండ్ వన్, థర్డ్ ఆప్షన్ both 1 and 2. Fourth option neither 1 nor 2. neither nor అంటే అది కాదు ఇది కాదు. ఇది మనకి ఇచ్చారు. ఇప్పుడు చూడండి ఏదో వస్తుంది ఆన్సర్ మనకి. sin square 20 degrees plus sin square 70 degrees equals 1 అంటారు. నెక్స్ట్ log 90 base 2 equals 1. ఇప్పుడు చూడండి sin square 20 degrees plus sin square 70 degrees equals 1. ఈ స్టేట్మెంట్ 20 మనం 70 minus 90 minus 20 రాసుకోవచ్చు. sin square 90 minus 70 రాస్తాను. 90 లో 70 చేస్తే 20 వచ్చారు. sin square 20 సరిపోతుంది. చూడండి sin 90 minus ఎలా ఉంది అప్పుడు ఏమవుతుంది cos square 70 degrees cos square 70 degrees plus ఏమన్నా ఎక్స్ట్రా మనకి sin square 70 plus sin square 70 అంటే cos square theta plus sin square theta ఎలా ఉన్నా cos square theta plus sin square theta వాల్యూ ఎంత 1 equal to 1 సరిపోదు అప్పుడు. ఓకే ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్కి వస్తే sin 90 degrees వాల్యూ అంటే మనకి 1 వస్తుంది. log 1 base 2 equal to 1 అన్నమాట. log 1 base వాల్యూ 1 ఈక్వల్ వస్తాయి కానీ సరే. కానీ ఇంకోటి ఏంటి ఎప్పుడు కూడా ఇప్పుడు ఎన్ని వాల్యూ ఇప్పుడు కూడా మనకు ఆ ఫార్ములా గ్రేటర్ దాన్ 1 ఉండాలి. ఒకటే చెప్పాలంటే ఆ స్టేట్మెంట్ కూడా ఇది సాటిస్ఫై చేస్తారు కాబట్టి మీరు రాంగ్. కాబట్టి ఫస్ట్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 23 tan 36 degrees into tan 54 degrees plus sin 30 degrees equal to that. చూడండి tan 36 degrees మనం ఎలా రాయిస్తాం tan 90 minus 54 రాసుకోవచ్చు కదా. 90 minus 54 అయితే 36 వస్తుంది. tan 90 minus 54 tan 54 minus 36 ప్లస్ tan 30 అంటే వాల్యూ ఎంత వాల్యూ రాయాలి. అది చెప్పాలి. సో ఆప్షన్స్ రాయాలి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి 3/2, సెకండ్ ఆప్షన్ 1/2, థర్డ్ ఆప్షన్ 2, ఫోర్త్ ఆప్షన్ 2/3 మనకి. ఇప్పుడు tan 90 minus ఎలా వస్తుంది cos theta. theta ప్లస్ ఎంత ఉంది అక్కడ 54 ఉంది. cos 54 into tan 54 ప్లస్ sin 30. ఇప్పుడు cos 54 ఎలా రాస్తాం 1/tan 54 రాయొచ్చు. ఇంటూ ఏమవుతుంది tan 54 ప్లస్ sin 30 అంటే ఎంత 1/2. tan 54 tan 54 అంటే మనకు 1 వస్తుంది. 1 ప్లస్ 1/2 అంటే బై 1/2 ఏమవుతుంది 2 ప్లస్ 1 2 ప్లస్ 1 అంటే 3/2 is the correct answer. అనేది ఫస్ట్ ఆప్షన్. ఓకే ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అలాగే వెళ్ళండి నెక్స్ట్ 24th క్వశ్చన్. చెప్పండి చూద్దాం. రూట్ ఆఫ్ 1 minus cos square a by 1 plus cos square a ఈక్వల్ టు డాష్ అన్నమాట. ఏమొస్తుంది చెప్పండి. ఫస్ట్ ఆప్షన్ వచ్చి sin a ఈక్వల్, సెకండ్ ఆప్షన్ రూట్ sin a, థర్డ్ ఆప్షన్ sin square a, ఫోర్త్ ఆప్షన్ sin power 4a. చూడండి 1 minus cos square a అంటే ఏమొస్తుంది మనకి
ఓకేనా? డైరెక్ట్‌గా ఆన్సర్ రాసేస్తున్నాను ఇక్కడ. 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేరే వస్తుంది. ట్రిగ్నోమెట్రీ ప్రకారం 1 ప్లస్ కాస్ స్క్వేర్ అంటే కొసెకెంట్ స్క్వేరే వస్తది. చూడండి మొత్తానికి కలిపి ఒక స్క్వేర్ పెట్టామనుకోండి. స్క్వేర్ రూట్‌కి ఆన్సర్ వస్తది కదా! స్క్వేర్ రూట్‌కి మొత్తం స్క్వేర్ రూట్ ఏమొచ్చింది? సైన్ ఏ బై కొసెకెంట్ ఏ వచ్చింది. ఓకేనా? సైన్ ఏ అలాగే ఉంటుంది. 1 బై కొసెకెంట్ ఏ అయితే 1 బై కొసెకెంట్ ఏ అంటే ఏమవుతుంది? సైన్ ఏ అవుతుంది. సైన్‌కి మల్టిప్లికేటివ్ వస్తది అప్పుడు సైన్ ఏ ఇంటూ సైన్ ఏ. రంగుస్తున్నాం సైన్ స్క్వేర్ ఏ వస్తుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. బట్ చూడండి నేనేం చేసాను ఇప్పుడు 1 మైనస్ కాస్ స్క్వేర్ అంటే సైన్ స్క్వేర్ ఏ రాసాను. బై 1 ప్లస్ కాస్ స్క్వేర్ అంటే కొసెకెంట్ స్క్వేర్ ఏ వస్తుంది. స్క్వేర్‌కి రూట్‌కి క్యాన్సిల్ అయితే సైన్ ఏ బై కొసెకెంట్ ఏ. సైన్ ఏ అలాగే వచ్చేసింది. 1 బై కొసెకెంట్ అంటే మనకి సైన్‌కి మల్టిప్లికేటివ్ వస్తుంది కాబట్టి సైన్ ఏ రాస్తాం. 1 బై కొసెకెంట్ ఏ. సైన్ అంటే సైన్ స్క్వేర్. కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. నెక్స్ట్ తర్వాత 25th క్వెషన్. Tan theta in terms of cos theta అన్నారు. Tan theta in terms of cos theta in dash. ఫస్ట్ ఆప్షన్ వచ్చి root of 1 plus cos square theta by cos. Second option cos theta by root of 1 plus cos square. Third option root of 1 minus cos square theta by cos. Fourth option cos theta by root of 1 minus cos square theta. ఇది మనకి ఓకేనా ఆప్షన్స్. ఇప్పుడు చూడండి tan thetaని cos theta లో కావాలి. ఇందాక చెప్పినట్టు ఆప్షన్స్ ద్వారా అయినా వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్‌గా tan theta తీసుకొని మీరు కన్వర్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం. బేస్ ఆన్ యువర్ నాలెడ్జ్. tan theta మనం ఎలా రాసుకోవచ్చు? sin theta by cos theta రాయొచ్చు. ఓకేనా కరెక్టే. ఇప్పుడు cos theta ఆల్రెడీ కింద అవుతుంది. sin కూడా కాస్‌లో మార్చాలంటే sinకి కాస్‌కి ప్లేస్ ఉన్న ఫార్ములా మనకి sin square theta ప్లస్ cos square theta ఈక్వల్ టు 1. cos square theta అలాగే ఉంచేసామనుకో కనుక sin square theta అలాగే ఉంచాలి. cos square theta మాత్రం ఉంచేస్తే అప్పుడు 1 మైనస్ cos square theta వస్తుంది. sin square theta. అది sin theta అంటే రూట్ ఆఫ్ అని వస్తుంది. ఇప్పుడు sin theta బదులు మనం ఏం రాయొచ్చు? రూట్ ఆఫ్ 1 మైనస్ cos square theta బై cos square. ఇది ఎక్కడ ఉంటుంది? థర్డ్ ఆప్షన్‌గా కరెక్ట్. ఇలాగైనా చేయొచ్చు. లేదంటే ఆప్షన్స్‌లో వచ్చేసి 1 మైనస్ cos square theta అంటే ఏమొస్తది? sin square theta వస్తుంది. అవునా? అప్పుడు చూడు ఎక్కడ ఈ ఫార్ములా డైరెక్ట్‌గా వచ్చేసి ఏం లేదు. ఇక్కడ కూడా లేదు. 1 ప్లస్ cos square theta మన ఫార్ములా లేదు. కానీ ఇక్కడ 1 ప్లస్ cos square theta లేదు. ఇక్కడ వస్తే 1 మైనస్ cos square theta కానీ కింద థర్డ్ చూసిననుకో 1 మైనస్ cos square theta అంటే sin square theta రాసుకోవచ్చు. వాటికి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే sin theta బై cos theta. sin theta బై cos theta అంటే tan theta. అది దీనికి వచ్చినప్పుడు సాల్వ్ చేశానంటే cos theta అవుతుంది. కాబట్టి థర్డ్ ఆప్షన్‌లో కరెక్ట్ ఆన్సర్. లేదంటే డైరెక్ట్ tan theta cos theta వస్తుంది. sin రూట్ ఆఫ్ 1 మైనస్ cos theta వస్తుంది. రూట్ ఆఫ్ 1 మైనస్ cos theta బై cos theta. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇవి మనకు కంప్లీట్‌గా ట్రిగ్నోమెట్రీలో ఉన్నటువంటి ప్రీవియస్ పేపర్స్ క్వెషన్స్. ఆల్మోస్ట్ ఆల్ ఇవే రిపీటెడ్‌గా వచ్చినాయి. ఇవే అరౌండ్ 50 క్వెషన్స్ దాకా అనమాట. నేను రిపీటెడ్‌గా వచ్చినట్టు నేను ఇక్కడ మళ్ళీ మళ్ళీ చెప్పలేదు. ఒక్కొక్క దాన్ని మాత్రం తీసుకొని చెప్పాను. 25 మాత్రం వచ్చానంతే. కాకపోతే అరౌండ్ 50 దాకా ఇవే మోడల్స్ రిపీట్ అయ్యాయి కంప్లీట్‌గా. కాబట్టి 25 ప్రీవియస్ పేపర్స్ మీద బాగా ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మనం ఆర్జీకే రీసెర్చ్, ప్రీబిట్స్ ఈజీగా చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? ఇది మన ట్రిగ్నోమెట్రీ. ఏమైనా డౌట్స్ ఉంటే మన జూమ్ సెక్షన్‌లో మనం డిస్కస్ చేద్దాం. ఒకసారి అప్పుడు జరిగింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్ కూడా ఎవరైనా ఈ ఆర్జీకే ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళకి కూడా చెప్పి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ ఫాలో అవ్వండి. ఓకే స్టూడెంట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ ఆల్.